పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఎంతో సంతోషిస్తున్నాను. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీతో ఈ ఆనందం పంచుకోవడానికి, మీకు అధికారం ఇవ్వడానికి. Mahalakshmi, which means rupees 2,500 month financial assistance to women. మహాలక్ష్మి అనే మహిళలకి నెలకి 2,000 రూపాయలు, 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము. Gas cylinder at rupees 500. గ్యాస్ సిలిండరు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. Free travel for women in CSRTC buses across the state. మహిళలందరికీ ఆర్టీసీ బసెస్ లో ఉచితంగా ప్రయాణం. To fulfill the aspirations of the people of Telangana, of my brothers and sisters of Telangana, we are announcing 6 guarantees, Mahalakshmi being the first one, and we are committed to fulfill each one of them. మహాలక్ష్మితో మొదలు పెట్టుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 6 గ్యారంటీలు, 6 హామీలు నెరవేర్చబోతున్నాము. I, along with my colleagues, had the opportunity to be a part of the birth of this great state, Telangana. నేను నా కొలీగ్స్ అందరం కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి కారణం. తెలంగాణ రాష్ట్రాన్ని మా వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు ఉన్నత హైట్స్ కోసం తీసుకుపోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని. Now it is our duty to elevate it to new heights. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప ఎత్తులకి తీసుకుపోబోతున్నాము. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. నా స్వప్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సమాజం అన్ని వర్గాలకి న్యాయం చేయాలి, మేలు చేయాలి. ఇదే నా స్వప్నం. Are you all going to give us your support? మీరందరూ సపోర్ట్ చేస్తారా? Thank you. Jai Hind, Jai Telangana. జై హింద్, జై తెలంగాణ. हमने एक गारंटी पहले दी थी, आपके साथ एक सपना देखा था. अब हम आपको 6 और गारंटी देना चाहते हैं. మేము తెలంగాణ గ్యారంటీ ఇచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాము. ఈ రోజు 6 గ్యారంటీలు, 6 హామీలు మీకు ఇవ్వబోతున్నాము. सबसे पहले इंदिरम्मा इंड्लू, ముందుగా ఇందిరమ్మ ఇల్లు. घर के कंस्ट्रक्शन के लिए 5 लाख रुपए उन परिवारों को जिनके पास घर नहीं है. ఇల్లు లేని వారందరికీ, అన్ని కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. और 250 स्क्वायर फुट का घर तेलंगाना के जो मूवमेंट में लोग लड़े थे उनके लिए 250 గజాలు తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసే వాళ్ళకి, తెలంగాణ ఉద్యమకారులకు అని చెప్పి పనిచేస్తున్నారు. तेलंगाना में जो भी लोग हैं, शायद आप टीवी पे इसको देख रहे हो, तेलंगाना में जो भी लोग हैं जिनके पास घर नहीं है, आप अच्छी तरह सुनिए. जैसे ही हमारी सरकार आएगी, आपके सिर के ऊपर एक छत आ जाएगी. తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని వాళ్ళందరికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్లు మంజూరు చేయబోతున్నాము. और जिन लोगों ने
स्टेट के लिए लड़ा, उनको 250 स्क्वायर यार्ड का घर मिलेगा। ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో తెలంగాణ ఉద్యమకారులకి 2250 గజాల భూమి ఇల్లు ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాను. दूसरा वायदा महालक्ष्मी जो सोनिया जी ने अनाउंस किया, రెండోది మహాలక్ష్మి పథకం సోనియా గాంధీ గారు ప్రకటించారని చెప్పి నేను మనం చేస్తున్నాను. हर महीने महिलाओं के लिए 2500 रुपए, ప్రతి నెల ప్రతి మహిళకు నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము. नरेंद्र मोदी जी ने 1000 रुपए का सिलेंडर दिया, हम आपको 500 रुपए का सिलेंडर देने जा रहे हैं। నరేంద్ర మోదీ గారు మీకు గ్యాస్ సిలిండరు 1000 రూపాయలకి ఇచ్చారు, మేము రాగానే మీకు 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతున్నాము. कर्नाटक की महिलाएं आज कर्नाटक की बसों में मुफ्त में जाती हैं। కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం. उन्होंने हमें बताया कि आपने हमारी जिंदगी बदल दी। వాళ్ళు మాకు చెప్పారు మా జీవితాలు మీరు మార్చేసిందని. कांग्रेस पार्टी की सरकार आएगी तो तेलंगाना की महिलाएं मुफ्त में बस में घूमेंगी। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది. तीसरा वायदा गारंटी गृह ज्योति 200 यूनिट मुफ्त बिजली। మూడో హామీ అందరికీ 200 యూనిట్లు 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. चौथा वायदा युवा विकासम, నాలుగో హామీ యువకులకు లాభం చెందే విధంగా ఉంటుంది. 5 लाख रुपए तक कॉलेज और कॉलेज के लिए असिस्टेंट युवाओं को, యువకులందరికీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. कोचिंग फीस के लिए असिस्टेंट, कोचिंग ఫీజు అంతా మీరు ఏం చదువుకున్నా కోచింగ్ ఫీజు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. 5वां वायदा 4000 रुपए मंथली पेंशन हमारे बुजुर्ग लोगों को। అదేవిధంగా పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేయబోతున్నాము. राजीव आरोग्यश्री 10 लाख रुपए हेल्थ इंश्योरेंस। అందరికీ ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురాబోతున్నాము. और आखिरी वायदा रायतू भरोसा 15,000 रुपए हर एकड़ हमारे किसानों को और 12,000 रुपए लेबरों को। రైతు భరోసా ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. మూలవాసులైన దళితులను, గిరిజనులను, బలైన వర్గాల వాళ్ళను, మైనారిటీలను, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకొని ఈ 2023 ఎన్నికల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితం చేయడానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ముఖ్య అతిథులుగా వచ్చి తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును ఇందులో నిగూఢపరిచి తెలంగాణ జాతికి మల్లికార్జున్ ఖర్గే గారు అంకితం చేసినారు. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
ఈ మేనిఫెస్టో తయారీలో భాగస్వాములుగా అహర్నిశలు కష్టపడ్డ మిత్రులందరికీ కూడా పార్టీ అధ్యక్షుడిగా అభినందనలు తెలియజేస్తున్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి ఖురాన్, ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి బైబుల్. సర్వ మతాలకు, తెలంగాణ సమాజానికి, 4 కోట్ల ప్రజలకు ఈ హామీ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ గ్యారంటీని అభయహస్తం ద్వారా తెలంగాణ ప్రజలకు మేము అంకితం చేయడం జరిగింది. కాబట్టి ఈ మేనిఫెస్టోను తయారు చేసి తెలంగాణ జాతికి అంకితం చేసిన మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇంత మంచి మేనిఫెస్టో తెలంగాణ సమాజానికి అవసరమైన అన్ని అంశాలను 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూసింది. తెలంగాణ ప్రజలు ఎదురు చూసిండ్రు. కానీ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క ఆలోచనలను, ఆకాంక్షలను కాల రాసింది. ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కానీ బీఆర్ఎస్ పార్టీ కృషి చేయలేదు, పూర్తిగా విఫలమైనరు. అందుకే 10 సంవత్సరాలు కేసీఆర్కు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించి నమ్ముకున్న వాళ్ళందరికీ ద్రోహం చేసి ఈ ప్రాంత ప్రజలను అవమానపరిచి ఒక అహంకారపూరితమైన పరిపాలనను తెలంగాణ ప్రజలు చవి చూసిండ్రు. 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి తప్ప ప్రజా జీవితంలో బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా దిగజారిన పరిస్థితులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో నడుస్తూ మాకందరికీ స్ఫూర్తిని నింపి ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడానికి వారు స్ఫూర్తినిచ్చిండ్రు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ సమాజం ముందుకొచ్చింది. తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ తుఫాను వీయబోతుంది, సునామీ సృష్టించబోతుంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ప్రజల జీవితాలలో వెలుగు నింపి ప్రజలు కూడా తెలంగాణ సమాజంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో తెలంగాణ ప్రజలు ముందుకొచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్కు అవకాశం ఇచ్చినము. మా ఆలోచనలని, ఆకాంక్షలని ఏమాత్రం అమలు చేయలేదు. విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిండు. అందుకే విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు సంసిద్ధమై చంద్రశేఖరరావుకు గుణపాఠం చెప్పి ఈ రాష్ట్రాన్ని పట్టి తీవ్రంగా పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ముందుకొస్తున్నారు. అందుకే 10 సంవత్సరాలు కేసీఆర్కి అవకాశం ఇచ్చిండ్రు. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ముందుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ ఎన్నికల మేనిఫెస్టోని తెలంగాణకు అంకితం చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.